హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కీర్తన హాస్పిటల్, విశాఖపట్నం. మీకు తెలుసా, కొన్నిసార్లు ట్విన్ ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ అయిన తర్వాత స్కాన్స్లో ఒక్కొక్కసారి ఒక బేబీ మిస్ అయిపోతూ ఉంటుంది. సో ఎక్కడికి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా? సో దాన్నే మనం వానిషింగ్ ట్విన్ అంటాం. అంటే ఒక బేబీ హెల్తీగా పెరుగుతూ ఉంటుంది, రెండో బేబీలో హార్ట్ బీట్ అనేది స్టాప్ అయిపోయి గ్రాడ్యువల్గా నెలలు పెరిగే కొద్దీ అబ్జార్బ్ అయిపోతుంది. సో అలాగా ఇనీషియల్గా ట్విన్స్ కనపడి తర్వాత మనకి ఓన్లీ సింగిల్ బేబీనే స్కాన్లో కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో దీన్ని మనం వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అంటాం. ఈరోజు ఒక ప్రెగ్నెంట్ లేడీకి అలాగే జరిగింది. సో తను 9 weeks 5 days ట్విన్ ప్రెగ్నెన్సీ ఉందన్నమాట. సెకండ్ ఒపీనియన్ కోసం స్కాన్ కని మన దగ్గరకు వచ్చారు. తనకి స్కాన్ చేస్తే ఫైండింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఇదంతా కూడా యూట్రస్, ఇదేమో 2 ట్విన్ సాక్స్ అనమాట. సో ప్లెజెంటా ఇదేమో 2 బేబీస్ మధ్యలోనే సెపరేషన్. సో చెప్పాను కదా ఇంతకుముందు, ఒక బేబీ హెల్దీగా ఉండి హార్ట్ బీట్ ఉంటుంది అని. ఇది హెల్దీగా ఉన్న బేబీ హార్ట్ అనమాట. హార్ట్ బీట్ కూడా తెలుస్తూ ఉంది క్లియర్గా. అండ్ ఇది బేబీ హార్ట్ బీట్ అనేది స్టాప్ అయిపోయిన బేబీ అనమాట. అండ్ ఈ జెస్టేషన్ సాక్స్లో చూస్తే కనుక మీకు ఇక్కడ అబ్జార్బ్ అయిపోతున్నట్టు తెలుస్తుంది. అంటే ఉమ్మనీరు, గ్రాడ్యువల్గా బేబీ సైజ్ అన్నీ కూడా తగ్గిపోతున్నాయి అనమాట. సో ఇది హెల్దీగా ఉన్న బేబీ అనమాట. చూసారు కదా, బేబీ చక్కగా మూమెంట్స్ కూడా ఉన్నాయి, హార్ట్ బీట్ ఉన్నాయి. సో ఇది సెకండ్ బేబీ ఏదైతే హార్ట్ బీట్ ఆగిపోయిందో ఆ బేబీ అనమాట. ఈ విధంగా 30% ఆఫ్ ట్విన్ ప్రెగ్నెన్సీస్ లో ఫస్ట్ ట్రైమిస్టర్ లో మనకి ఇలా ఒక సెకండ్ బేబీ అనేది హార్ట్ బీట్ ఆగిపోవడాన్ని గమనిస్తూ ఉంటాం అనమాట. సో మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, ఆ బేబీలో జన్యుపరమైన లోపాలు ఉన్నా, లేదా మాయ అనేది ప్రాపర్ గా అటాచ్ అవ్వకపోయినా, లేకపోతే బేబీ కనుక అంబ్లికల్ కార్డ్ అనేది సరిగ్గా అటాచ్ అవ్వకపోయినా, సో ఇలాంటి కండిషన్స్ లో బేబీకి న్యూట్రిషన్ అనేది ప్రాపర్ గా రాదు. అందువలన ఆ బేబీ కొంత ఏజ్ వరకు పెరిగి ఆ తర్వాత హార్ట్ బీట్ అనేది స్టాప్ అయిపోతుంది. సో వన్స్ హార్ట్ బీట్ స్టాప్ అయిన తర్వాత ఈ బేబీ మదర్ బ్లడ్ లోకి ఆటోమేటిక్ గా అబ్జార్బ్ అయిపోతుంది. సో అలాగా ఒక బేబీ మాత్రమే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇలా ఒక ట్విన్ ఎఫెక్ట్ అయినప్పుడు జనరల్‌గా మదర్‌కి ఎలాంటి సింప్టమ్స్ ఉండవు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే మనకి రొటీన్ అల్ట్రాసౌండ్‌లో బయటపడుతూ ఉంటుంది. కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్‌లో మాత్రం కింద పొత్తి కడుపులో నొప్పి కానీ, లేదా చిన్న క్రాంప్ లాగా రావడము, లేదా కొన్నిసార్లు వెజైనల్ బ్లీడింగ్ రావడం. సో ఇట్లాంటి సింప్టమ్స్ కనపడే అవకాశం కూడా ఉంటుంది. సో ఇలా గనక మీరు ఫస్ట్ ట్రైమిస్టర్‌లోనే వానిషింగ్ ట్విన్ కనుక ఐడెంటిఫై అయితే కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఇది మోస్ట్‌లీ సింగిల్ బేబీ ఉన్నట్టే ప్రెగ్నెన్సీ అంతా కూడా సేఫ్‌గా కంటిన్యూ అవుతుంది. మీరు రెగ్యులర్ చెకప్స్ చేయించుకొని సింగిల్ బేబీకి ఎలా అయితే ఫాలోఅప్ చేసుకుంటారో ఆ విధంగా చేస్తే సరిపోతుంది. చాలా రేర్‌గా 1-2% కేసెస్‌లో మాత్రం ఈ వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అనేది సెకండ్ ట్రైమిస్టర్‌లో బయటపడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఆ ప్రెగ్నెన్సీలో నెలలు నిండకుండా డెలివరీ అయ్యే రిస్క్, అలాగే హెల్తీగా ఉన్న బేబీ బరువు తక్కువగా పుట్టడం కానివ్వండి, లేదా ఇన్ఫెక్షన్ ప్రమాదము, బ్లీడింగ్ అయ్యే ప్రమాదం, సో ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వానిషింగ్ ట్విన్ గనక సెకండ్ ట్రైమిస్టర్‌లో ఐడెంటిఫై అయితే చాలా జాగ్రత్తగా ప్రెగ్నెన్సీని ఫాలోఅప్ చేసుకోవాల్సి ఉంటుంది.